నమస్తే. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ అరెస్ట్ను మేము ఖండిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు దానిపైన? ఇప్పుడు వాడొక బ్లాక్మెయిలర్, వాడొకరిని బ్లాక్మెయిల్ చేసి వాని యొక్క ఆడియో బయటకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఎఫ్ఐఆర్ పైన వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాన్ని వాడేదో ఉద్యమం చేసినట్టు ప్రజల సమస్యల పైన కొట్లాడితే వాడిని అరెస్ట్ చేసినట్టు సిగ్గుశరం లేకుండా ఈ దొంగలు మాట్లాడుతారు. బహుశా ఈ దొంగలు వారి యొక్క దొంగతనంలో మాకంటే మా శిశరికంలో ఈ దొంగ మంచిగా దొంగతనం నేర్చుకుందని చెప్పి వారిని అరెస్ట్ని ఖండిస్తారు. ఏందో నాకు తెలియదు, కానీ నిజంగా సిగ్గు శరం ఉంటే అవును ఆడియో వాంది కాదు, వాడు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడాలి. ఆ రకంగా మాట్లాడకుంటే ఇట్లా మాట్లాడితే రేపొద్దున తెలంగాణ ప్రజలు కూడా చీ అని చెప్పి మీ ముఖం పైన ఉంచేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. 2023 నవంబర్ 13 నాడు 600 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రైవేట్ సంభాషణ విని దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ వ్యక్తుల్ని బెదిరించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, అందులో స్వయాన మీ పార్టీలో ఉన్న మీ సెల్ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రంటే ఎంత నీచానికి గత ప్రభుత్వము కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ దిగజారిందో అది ప్రజలందరూ కూడా ఇలా గమనించాలి. మరి అసొంటి నీచులు రేపొద్దున సొంత కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేసిన నీచులు ప్రజలకి బాగు చేస్తారా లేదా ప్రజలకి మోసం చేస్తారా? ప్రజలందరూ కూడా ఒకసారి దీనిపైన పునరాలోచించుకొని కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, రేపొద్దున వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం అవసరమా, లేకపోతే కనీసం వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఉండడం కూడా వీళ్ళు అర్హులా లేదా ప్రజలు రేపొద్దున ఆలోచించుకొని ఆ రకంగా తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నిరుద్యోగులకు సంబంధించి ఒకవైపు ధర్నా చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమన్నా శుభవార్త చెప్పే అవకాశం? 100% నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చినామో ఇచ్చిన విధంగా కోర్టు కేసు పెండింగ్లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కారమైనాయి. ఏదైతే వర్గీకరణను కూడా పూర్తి చేసుకున్నామో 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాట అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా శుభవార్త వినబోతుంది. సో ఇన్ని చేస్తున్న ప్రభుత్వం మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి విమర్శలు చేసే వారికి బల్మూరు వెంకట్ గారు ఏం చెప్తారు? ఈ దొంగలు, ఈ లుచ్చాలను ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేయలేకపోతే మేము చేస్తున్నాము, ఈ రకంగా ఈ ప్రజాప్రభుత్వం చేసుకుంటూ పోతే మాకు రాజకీయ మనుగడనే ఉండదు తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంతో వాళ్ళు మాట్లాడుతారు. ఈ దొంగలకు సంబంధించి బల్మూరు వెంకట్ గారు సరే వాళ్ళు ఏదైతే అవాస్తవాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీడియా ద్వారా వాస్తవాల్ని క్లియర్ చేస్తూనే 100% ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజల రేపొద్దున ఓటు రూపకంలో వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది.